ఏపీలో ప్రధాన వార్తలను ముందుగా మనం చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కౌలు రైతుకు అండ, సాగు ధృవీకరణ పత్రాలు ఆధారంగా రుణాలు ఇవ్వాలి, రైతులకు రెట్టింపు ఆదాయమే మా లక్ష్యం, అత్యధిక దిగుబడికి భూసార కార్డులు ఇస్తాం, కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు కూడా ఇప్పటికే ఇచ్చాం. ఇక ప్రతి 15 రోజులకు బ్యాంకర్లతో సమీక్ష, ఎస్ఎల్బీసీ సమావేశంలో సీఎం అన్నారనేది ఒక వార్తను చూడొచ్చు. అలాగే వర్సిటీల్లో నియామకాలకు ఓకే, ఆర్థిక శాఖ అనుమతి, గంటకు ఇప్పటికే ఫైల్ చేరింది, నేడో రేపో 8 వర్సిటీలకు కూడా ఉత్తర్వులు జారీ అవుతాయి. స్క్రీనింగ్ టెస్ట్ బాధ్యత మాత్రం ఏపీఎస్సీకే అనేది ఒక వార్త చూడొచ్చు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది శిరీష ఆత్మహత్య కేసు. దీనిపై మిస్టరీ వీడింది. శిరీషపై ఎస్ఐ అత్యాచార యత్నం, మద్యం మత్తులోనే క్వార్టర్లో దాడి చేశారనేది మరో వార్తను కూడా మనం చూడొచ్చు. ఇకపోతే ఈనాడుకు వెళదాం. ఈనాడులో మరో 14,000 ఎకరాలు రాజధాని కోసం రెండో దశలో సమీకరణ, 3 గ్రామాల రైతుల విజ్ఞప్తి పరిశీలనకు నిర్ణయం, 29 గ్రామాల రైతులకు స్థలాలు ఇచ్చిన తర్వాతనే అనేది ఒక వార్తను మనం చూడొచ్చు. జూలై మొదటి వారంలో అన్ని రహదారులకు టెండర్లు, సీఎం నేతృత్వంలో సిఆర్డీఏ అథారిటీ చర్చ జరిపిందనేది ఒక వార్త చూడొచ్చు. అలాగే ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా అబు సలేం, దోసా, మరో 4 నిందితులు కూడా, ఒకరికి విముక్తి, ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది, శిక్షపై 19 నుండి విచారణ. అలాగే మరోవైపు ఆధార్ ఉంటేనే బ్యాంకు ఖాతా, నగదు అక్రమ చలామణి నిరోధానికే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందనేది. మరోవైపు విశాఖ మెట్రోకు పచ్చ జెండా, 3 కారిడార్లతో ప్రాజెక్టు నిర్వహణ ఆమోదం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈనాడులో మరో వార్తగా మనం చూడొచ్చు. మరోవైపు సాక్షి పత్రికకు వెళదాం. సాక్షిలో రాజధానిలో మలి విడత పోలింగ్, సిఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశం, ఎకరాల భూమి సమీకరణ, అమరావతి బ్రాండింగ్ కోసం మనవడికి కూడా దూరంగా ఉండి కష్టపడుతున్నానని సీఎం చెప్పడం ఒక వార్తగా ఉంది. మరోవైపు వంటిల్లు డీలా, కొండెక్కిన కూరగాయల ధరలతో జనం సతమతమైపోతున్నారు. పచ్చిమిర్చి, క్యారెట్, ప్రతి చిక్కుడు ప్రతిదీ కూడా ధరలకు రెక్కలొచ్చాయి, ఏమీ కొనలేకపోతున్నారు సామాన్యులు అనేది ఒక వార్తను మనం చూడొచ్చు. ఇది ఏపీకి సంబంధించిన వార్తలు. ఇక తెలంగాణకు సంబంధించి దీప్తి. తెలంగాణలో వార్తాపత్రికల్లో ప్రధానమైన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ తీసుకుంటే కరెంటుకి సంబంధించిన వార్త ప్రధానంగా కనిపిస్తోంది. ఎత్తిపోతలకు కరెంటు సిద్ధం, 11,500 మెగావాట్ల సరఫరాకు కార్యాచరణ, 6,000 కోట్లతో కొత్త సబ్స్టేషన్లు, లైన్లు, ఇప్పటికే ముఖ్యమంత్రికి నివేదిక అందించిన ట్రాన్స్కో సీఎండీ అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తోంది. ఇక విద్యుత్ నుంచి నీటి విషయానికి వస్తే అందరికీ నీళ్లు అంటూ మరో బ్యానర్ ఐటమ్ మనకు కనిపిస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాలు ట్యాంకర్ల మీద ఆధారపడి ఉన్నాయని మనకు తెలుసు. అయితే 2 ఏళ్లలో ట్యాంకర్ల అవసరం లేకుండానే నీరిస్తాం, డిసెంబర్ నాటికి పట్టణ భగీరథను పూర్తి చేస్తామంటూ కేటీఆర్ చెప్పిన విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. దేశంలో అగ్రగామిగా రాష్ట్రంలో ఉన్నాము, అలాగే కేంద్ర పథకాల అమలులో కూడా మనం ముందుంటాము అనేసి కేటీఆర్ చెప్పిన మాటల్ని నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. ఇక నవ తెలంగాణ విషయానికి వస్తే ప్రధానంగా జాతీయ వార్తల మీద వీరు ఫోకస్ చేశారు. మొదటిది బొంబాయి బాంబు పేలుళ్ల కేసులో టాడా కోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి అబు సలీంతో సహా 6 దోషులు అంటూ కోర్టు తీర్పు తర్వాత పేలుళ్ల కేసులో దోషులకు వాళ్ళని కారాగారానికి తరలిస్తున్న ఆ ఫోటోను కూడా ప్రచురించారు. ఆ తర్వాత అన్నదాతల ఆందోళన ఉధృతం అంటూ మధ్యప్రదేశ్లో జాతీయ రహదారిపై రైతులు చేసిన రాస్తారోకో ఫోటోను చూపిస్తూ 3 గంటల పాటు ట్రాఫిక్ దిగ్బంధం, రాస్తారోకో, నిరసనల హోరు, బీజేపీ రాష్ట్రాలతో పాటు పలుచోట్ల తీవ్ర ప్రభావం అంటూ మరో వార్తని నవ తెలంగాణ ప్రచురించారు.